అమ్మ అందరూ ఒకసారి చెప్పండి. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఎందుకు ప్రతిసారి ఈ శ్లోకం మనం చెప్పుకుని కాశీక్షేత్రం గురించి చెప్పుకోవాలి అంటే, షడంగ యోగము అనేటువంటి ఒక యోగం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అంటే చూడండి, చాలామంది అసలు మానవ శరీరం వచ్చింది ఎందుకు అంటే భగవంతుడిని చేరుకోవడానికి. కానీ భగవంతుడు ఏం చేస్తాడు? ఒక మాయ పెడతాడు. అంటే వీడు పుట్టడం శైశవ దశ ఉంటుంది, అంటే చిన్నతనంలో వీడికి ఊహరాదు, అందులో వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. తర్వాత కౌమార దశ వస్తుంది, అందులో కాలక్షేపం అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు. యవ్వనంలోకి ఎంటర్ అయిన తర్వాత అనేక రకాలైనటువంటి మాయలకి లోనవుతూ ఉంటుంది ఈ బుర్ర. ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది. వార్ధక్యంలో దేవతాభక్తి గుర్తొస్తుంది. ఎందుకు? మనం ఇంతకాలం సమయం అంతా వృధా చేశాం కదా, భగవంతుడిని చేరుకోవడానికి మనకి ఏంటి మార్గం, మనం ఇన్ని పాపాలు చేసాం, ఇన్ని పుణ్యాలు చేసాం అనే లెక్క వార్ధక్యానికి గుర్తొస్తుంది. ఆ వార్ధక్యంలో దేవతాభక్తి, అప్పుడు వచ్చినటువంటి భక్తి వల్ల ఉపయోగం ఉండదు అన్నట్టు. అందుకని ఏం చేయమన్నారు? బాల్యం నుండే భక్తి అనేటువంటిది అలవర్చుకోవాలి. అందుకని నేను చాలామందికి ఏం చెప్తానంటే, కాశీ అన్నది చూడాలి అంటే వయసులో ఉన్నప్పుడే చూడాలి. వయసు అయిపోయిన తర్వాత కాశీ చూడలేరు. ఎందుకు? ఇదంతా నడకే నడవాలి, మెట్లు ఎక్కాలి, దిగాలి, దూరత్ర వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి కొన్ని లింగాలు ఉన్నాయి. వాళ్ళ పాతాళ లింగం ఉంటుంది, మణికర్ణికేశ్వరుడు ఉంటుంది. ఇవన్నీ 4 అంతస్తులు దిగాలి, 4 అంతస్తులు ఎక్కాలి. ఎక్కితేనే కానీ మనం చూడలేం. పితామహేశ్వర దేవాలయం ఒకటి ఉంటుంది, అది ఎంతో కిందకు ఉంటుంది. మళ్ళా అంత కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి. నిన్న గుహాం గంగాంకి వెళ్ళాం, కొంతమంది వచ్చారు, చాలామంది రాలా. ఆ గుహ లోపలికి కూడా మనం ఇదివరకు వెళ్ళేవారు, ఇప్పుడు ఏం వెళ్ళడానికి లేదు. అంటే వయసులో ఉండగానే తీర్థయాత్రలు చేయాలి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకో. భక్తి అనేటువంటి దాన్ని ఎలా అలవరుచుకోవాలి? ఇప్పుడు ఇనుము ఉంటుంది, అది ఇనుము స్వతహాగా దేన్ని ఆకర్షించదు, కానీ దాన్ని అయస్కాంతంతో రుద్దుతూ ఉన్నాం అనుకోండి, అది కూడా అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. మనం మన దగ్గర సెంటు బాటిల్ లేకపోవచ్చు, ఏదైనా ఒక సెంటు స్ప్రేలు ఉన్న షాపులోకి వెళితే మనం కొట్టుకోకపోయినా ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? శరీరానికి అంటుకుంటుంది. అందుకని సత్సంగము అన్నది ఉంటే, ఎవడైనా మంచి చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాడు వెనకాల వెళుతూ ఉంటాం. వెళుతూ ఉన్నప్పుడు వాడితో పాటు మనకు కూడా మంచి అనేటువంటిది వస్తూ ఉంటుంది. అందుకనే చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా మంచి బుద్ధులు వస్తాయి. చుట్టూ ఉండేవాళ్ళు సినిమాకి వెళ్దామంటే వీడు సినిమాకి వెళ్తాడు, చుట్టూ ఉండేవాళ్ళు అరుణాచలం వెళ్దాం, కాశీ వెళ్దామంటే వీడు కాశీ వస్తాడు. చుట్టుపక్కల ఉండేవాళ్ళ ప్రోద్బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రదేశాలు ఉన్నాయి, విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం అన్నాం. ఈ శరీరం సృష్టించింది భగవంతుడిని చేరుకోవడానికే. అనేక మాయలకు లోనవుతూ కష్టసుఖాలు అనుభవిస్తూ, కష్టం వస్తుంది, దాని తర్వాత సుఖం వస్తుంది, కానీ ఈ కష్టంలో వాడు తట్టుకోలేడు, ఇలా వెళుతూ ఉంటాం. కానీ కొంతమంది యోగులు ఏం చేస్తారు? ఈ కష్ట సుఖాలన్నింటినీ కూడా దాటుతూ ఉంటారు. దేనివల్ల అంటే యోగం వల్ల. దానిలో హఠయోగం అని ఉంటుంది, లేకపోతేనేమో ఇంకా అనేక రకాల యోగాలు ఉంటాయి. ఇందులో షడంగ యోగము అనేటువంటిది కూడా ఒకటి. కాశీఖండంలో చెప్పబడినటువంటి షడంగ యోగం ఏంటి అంటే, విశ్వనాథుడు, విశాలాక్షి, గంగా, దండపాణి, అలాగే కాలభైరవుడు, డుండి గణపతి, ఈ 6గురిని సేవిస్తూ ఉండడం షడంగ యోగం కిందే చెప్పాడు. లేదు, కొన్ని లింగాల గురించి చెప్పాడు. కాశీ క్షేత్రమందు షడంగ యోగాలు ఏంటి అంటే, ఓంకారేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, త్రిలోచనేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు, విశ్వేశ్వరుడు, ఈ 6గురిని సేవించడం కూడా షడంగ యోగమే. లేదు, తీర్థాల్లోకి వచ్చేసరికి 6 తీర్థాలు చెప్పాడు. మణికర్ణికా కుండము, వరుణా సంగమము, అస్సీ సంగమము, జ్ఞానవాపి, బ్రహ్మనదము, ధర్మనదము, ఈ 6టిని సేవించడం కూడా షడంగ యోగం. అంటే వాటిలో స్నానం చేయమన్నాడు. ఇలా చేసినటువంటి వాడికి ఏమవుతుంది? వాడికి జీవన్ముక్తి కలుగుతుంది. కాశీ ఎందుకు రావాలి అంటే, పాపాలు పోగొట్టుకోవడానికి రావాలి కాశీ, ఇక దేనికి రానక్కర్లేదు. కొత్తగా పుణ్యం రాదు కాశీ రావడం వల్ల. ఇక్కడ చేసేటువంటి చర్యల వల్ల మన పాపాలని మనం కడుక్కోగలుగుతాం. గంగలో స్నానం చేసాము, కొంత పాపం పోతుంది.
విశ్వనాథుని దర్శించాం, కొంత పాపం పోతుంది, ఇలా పోతూనే ఉంటాయి. ఇందులో దేనివల్ల ఎక్కువ పాపం పోతుంది అంటే ఇవాళ మనం చూసేటువంటి లింగాలు ఉన్నాయే వాటి వల్ల ఎక్కువ పోతుంది. అందులో మీకు పొద్దున్న నేను చెప్పాను, ఇది రాసుకుని వచ్చాను. ఎందుకంటే విశ్వనాథుడి అంగయాత్ర ఎందుకు చేయాలి అంటే ఇందులో చెప్పాడు, ఈ పేర్లు వింటే కూడా సగానికి సగం పాపాలు పోతాయన్నాడు. కృత్తివాసేశ్వరుడు శిరస్సు, ఓంకారేశ్వరుడు శిఖ, గోకర్ణ భారభూతేశ్వరులు వీళ్ళిద్దరూ చెవులు, త్రిలోచనేశ్వరుడు అంటే 3 కళ్ళు, ధర్మేశ్వర మణికర్ణికేశ్వరులు, పొద్దున మనం ధర్మేశ్వరుని చూసాం, మణికర్ణికేశ్వరుని చూసాం, వాళ్ళిద్దరూ కూడా పాదములు, కాళేశ్వర కపర్ధీశ్వరులు, ధర్మేశ్వర మణికర్ణికేశ్వరులు చేతులు, కాళేశ్వర కపర్ధీశ్వరులు పాదములు, జ్యేష్ఠేశ్వరుడు నితంబము అంటే ఈ కటి భాగము, మధ్యమేశ్వరుడు నాభి, మహాదేవుడు జటాజూటము, శృతీశ్వరుడు శిరోభూషణము, చంద్రేశ్వరుడు హృదయం. ఈ చంద్రేశ్వరుడు లింగానికి పర్టికులర్గా మనం వెళతాం, ఎందుకంటే నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాల్లో చంద్రేశ్వరుడు చాలా ప్రధానమైంది. వెండి లింగం అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశాడు. అక్కడే చంద్రకూపం అని కూడా ఉంటుంది. అందులో నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే మానసిక సమస్యలు, నిద్ర పట్టకపోవడం, లేకపోతేనేమో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకడికి. తర్వాత పిల్లల్లో ఆటిజం ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్నపిల్లలు సరిగ్గా ఎదగకపోవడం, మానసిక పరిపక్వత లేకపోవడం, ఈ రోగాలన్నీ దానివల్ల పోతాయి. అలా చంద్రేశ్వరుడు హృదయం, వీరేశ్వరుడు ఆత్మ, కేదారేశ్వరుడు లింగం, శుక్రేశ్వరుడు వీర్యం. ఇది ఇక్కడ ఉండేటువంటి పరమశివుని యొక్క అంగములు అన్నారు. ఈ అంగయాత్ర మొత్తం మనం చేస్తాం. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా చాలా గొప్పగా పనిచేస్తాయి అన్నట్టు. అంటే ఆ అంగాలన్నీ కూడా మన శరీరంలో పటుత్వాన్ని కలగజేస్తాయి. ఇవి చెయ్యాలి. షడంగ యోగము అంటారు దీన్ని. అందులో భాగంగా మనం ఏం చేస్తున్నాం, కాశీ వచ్చాము, ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేస్తున్నాము. మలమర్షణము అఘమర్షణము 2 స్నానాలు. అంటే మామూలుగా శరీరాన్ని శుభ్రం చేసుకోవడం వేరు, పాపాలను కూడా కడిగేసుకోవడం వేరు. అందుకనే ఓ నిమిషం ఆలస్యమైనా సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తున్నాము. తర్వాత రుద్రాభిషేకం చేస్తున్నాం. మన ఊర్లో ఎప్పుడో ఒకసారి ఏకాదశికో లేకపోతేనేమో చతుర్దశికో మహాశివరాత్రికో ఆరుద్ర నక్షత్రానికో ఇది చేయడం వేరు, కాశీలో అభిషేకం చేయడం వేరు. కాశీ లాంటి క్షేత్రంలో మొన్న సోమావతి అమావాస్య రోజున లాంటి అభిషేకం మనం చేసాం కదా, అది కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజు అభిషేకం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనకి వస్తుందో ఆ ఫలితాన్ని వేస్తారు ఖాతాలో. కాశీ క్షేత్రంలో ఒక్క ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాడికి సంవత్సరం మొత్తం ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితాన్ని వేస్తారు. కాశీలో ఒక్కడికి అన్నం పెట్టినటువంటి వాడు సంవత్సరం మొత్తం అన్నదానం చేసినటువంటి ఫలితాన్ని వేస్తాడు. అంటే ఇక్కడ పుణ్యం చేసినా అంతే అక్షయమైన ఫలితం, పాపం చేసినా అంతే ఫలితం వస్తుంది. పాపం కూడా అంతే ఎక్కువగా వస్తుంది. అంటే అన్ని రెట్ల పుణ్యం అన్ని రెట్ల పాపాన్ని మూటగట్టుకుంటాడు. అందుకనే కాశీలో మనసులో కూడా తప్పు తలవకూడదు, పక్కవాడు తినేది పాడు చేయకూడదు, పక్కవాడు వెళ్ళే ప్రాంతాన్ని పాడు చేయకూడదు, పక్కవాడి మనసు పాడు చేయకూడదు. మనకి కుదరదు అనుకోండి, మనం వదిలేసేయాలి. అంతేగాని మన ఆలోచనలు పక్కవాడి మీద రుద్దకూడదు. అందుకనే ఎవరైనా రాకపోతే మీరు రాకపోతే మానేయండి అంటాం. వీడు రాకపోతే వీడు తోడు కోసం ఇంకొకటి ఆపేస్తాడు. ఇప్పుడు ఒకడికి అన్నం తినడం సరిగా ఉండదు, అబ్బే ఇక్కడ బాగోదు అంటాడు. అది తినేవాడి మనసు వికలం అయిపోతుంది. అలా ఏంటంటే మన ఆలోచనలు మన దగ్గరే పెట్టుకోవాలి. కష్టమో నష్టమో ఆ రోజు గడుపుకుంటూ వెళుతూ ఉండాలి. అప్పుడే కాశీక్షేత్రంలో పుణ్యం పెరుగుతూ ఉంటుంది. సరే, ఇది మనం వచ్చాం యాత్రకి, మన పాపపుణ్యాలన్నింటినీ బేరేజ్ వేసుకుని మనకు ఉండేటువంటి కోరికలు, ఇక్కడ అనేక రకాల లింగాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాశస్త్యం కాబట్టి అవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు అసలు ఎవరు దండపాణి? మనం మొన్న చూసాం దండపాణి ఎవరు, కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడు, అసలు ఈ గుహాం గంగాం అంటే ఏంటి, ఎందుకు విశ్వనాథుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కాలభైరవుడు మనకి ఎవరైనా దక్షిణామూర్తి స్తోత్రం చదివితే భూరంభాంశనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ అని ఉంటుంది. అందులో అంటే పరమశివుడికి అష్టమూర్తి తత్వము ఉంటుంది. అంటే 8 మూర్తులు ఆయన ఎక్కడ కనిపించినా 8 అనేటువంటి సంఖ్యామానం చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఎందుకు? 8 దిక్కులు ఉన్నాయి మనకి జీవితంలో, ప్రతిదీ 8తోటే ముడిపడి ఉంటుంది.
అందునే చూడండి, వాడెవడో నిజంగా సినిమాలో పాట కూడా రాశాడు. 8 అంటే మనకి గర్భాష్టమము అన్నారు. అంటే గర్భంతో కూడిన 8. అష్టవర్షాద్ భవేత్ కన్యా వివాహాది వ్రతం ప్రియా అన్నాడు. ఇప్పటికీ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏం చెప్తారు సంకల్పంలో? మా అమ్మాయికి 8వ సంవత్సరం వచ్చింది కాబట్టి పెళ్లి చేస్తున్నా అంటాడు. 8కి అంత ప్రాముఖ్యత. 8 బాలారిష్టము అది ఉండేటువంటి సంవత్సరాలు. 8 రెళ్ళు 16. 16 ఏళ్ళు అనేటువంటిది ఎలా ఉంటుంది ప్రాయం? చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరాలు అవి ఈ 16 ఏళ్ళు. అందుకనే మనం శ్రీపాద శ్రీవల్లభుని చూసుకుంటే ఆయన 16 ఏళ్ల ప్రాయం. అలాగే మణికర్ణికేశ్వరి అనే అమ్మవారు 16 ఏళ్ల ప్రాయంలోనే ఉంటారు. ఇలా 16 ఏళ్ళు. మార్కండేయుడు 16 ఏళ్ళు. ఆ 16కి అంత ప్రాముఖ్యత ఉన్నది. దాని తర్వాత 24, దాని తర్వాత 32, 40, 48 ఇలా జీవితం అంతా 8 అన్న సంఖ్యతోటి ముడిపడి ఉంటుంది. అంటే వీడికి 24కి చదువు అవుతుంది, తర్వాత పెళ్ళి అవుతుంది, 32కి ఇది అవుతుంది, అలా అన్నీ 8 తోటి ముడిపడి ఉంటాయి. 8 అన్న సంఖ్యను తిరగేస్తే ఇన్ఫైనైట్. మీకు కొంత పరిజ్ఞానం ఉంటే దాన్ని ఇన్ఫినిటీ అంటారు. అంటే అది మనం లెక్కగట్టలేం. ఆ శివుడికి ఉండేటువంటి తత్వం అష్టమూర్తి తత్వం. ఈ అష్టమూర్తి తత్వం వల్లనే అష్టభైరవులు ఉన్నారు. 8 అన్న సంఖ్యామానంతో భైరవులు ఉన్నారు. ఇవంతా కూడా 8తోనే ముడిపడి ఉంటుంది. ఈ కాలభైరవుడు ప్రత్యేకించి ఏంటి అంటే పరమశివుడి యొక్క అంశే ఆయన, పరమశివుడే ఆయన. సాధారణంగా ఒకసారి మేరు పర్వతం దగ్గర చాలామంది కూర్చుని ఒక యాగం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట పెరుగుతుంది. సాధారణంగా ఎక్కువ మంది కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు గొప్ప? బ్రహ్మగారేమో నేనే ఇంత సృష్టి చేశాను కాబట్టి నేనే గొప్ప అనేటువంటి భావనలో ఆయన అనేక రకాలుగా చెప్తూ ఉన్నాడు. అలాగే అక్కడ విష్ణువంశ సంభూతుడైనటువంటి యజ్ఞుడు అనేటువంటి ఆయన విష్ణు అంశతో ఉన్నవాడు. నేను స్థితికారకుణ్ణి కాబట్టి నేనే గొప్ప అనేటువంటి వాదన ఇది పెరుగుతూ ఉన్నది. ఇది పెరిగి ఎలా వెళ్ళిపోయిందంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. బ్రహ్మ గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అని. అప్పుడు ఇది పెరిగిపోతూ ఉన్న సమయంలో అశరీరవాణి పలికింది. వేదాలు ఎవరినైతే గొప్ప అని ఒప్పుకుంటున్నాయో, అసలు వేదాలు ఎవరి నోటిలోంచి వచ్చాయో, ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేదాలుగా ఉన్నాయో అటువంటి వాడు శంకరుడు గొప్పవాడు అని చెప్పి మాట వచ్చినప్పుడు అప్పుడు బ్రహ్మగారు అంటారు, అబ్బే రుద్రుడిని నేను నా యొక్క భృగిరిటి అంటే ఇక్కడి నుండి ఉద్భవించాడు, 2 కనుబొమ్మల మధ్యలోంచి ఉద్భవించాడు రుద్రుడు అంటే శివుడు. ఆయన్ని కూడా నేనే సృష్టించాను కదా, నా పిల్లవాడే రుద్రుడు కాబట్టి ఆయన పెద్ద గొప్పవాడు కాదు అన్నట్టు ఆయన మాట్లాడాడు. ఇలా మాట్లాడినప్పుడు వారిద్దరి మధ్యలోంచి కూడా ఒక గొప్ప శక్తి ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి శక్తి ఒక్కసారిగా తన చేతి యొక్క బొటన వేలుతోటి శివుడు గొప్పవాడు కాదు అన్నటువంటి బ్రహ్మగారి యొక్క శిరస్సును ఖండించింది. బ్రహ్మగారికి అప్పుడు 5 తలకాయలు ఉండేవి. 4 దిక్కులకి 4 ముఖాలు ఉండి ఊర్ధ్వము అంటే పైకి ఒక తలకాయ ఉండేది. ఈ పైకుండే తలకాయని ఈ బొటనవేలి యొక్క గోరు కోసేసింది. ఆ ఉద్భవించినటువంటి వాడు ఎవడు అంటే కాలస్వరూపుడు, కాలభైరవుడు అన్నారు. చాలామంది కాలభైరవుడు అంటే కుక్క అని అనుకుంటూ ఉంటారు. కాదు, భై అనేటువంటి రవము చెయ్యువాడు అంటే ఆయన యొక్క సౌండ్ అలా ఉంటుంది. భై అని అరుస్తూ ఉంటాడు ఆయన. సాధారణంగా మనం కుక్క అనుకుంటాం కానీ కాదు, కాలభైరవుడు స్వయంగా ఆయన శివుడే, కుక్క కాదు కాలభైరవుడు. ఆయన యొక్క వాహనం శునకం కాబట్టి అందుకనే మీకు ఆ కాలభైరవుడు గుడి దగ్గర అంతా కుక్కలు కనబడుతూ ఉంటాయి కానీ కాలభైరవుడు కుక్క కాదు, ఆయన యొక్క వాహనం లాంటిది. భై అనేటువంటి రవము చేస్తాడు ఆయన. ఎక్కడ కనబడతాడు ఈ కాలభైరవుడు అంటే కార్తీక మాసంలో మనకి జ్వాలాతోరణాలు కడుతూ ఉంటారు. పౌర్ణానికి 2 స్తంభాల మధ్యలో జ్వాలాతోరణం కట్టి ఆ ఉత్సవమూర్తుల్ని దాని కింద నుండి తీసుకెళ్తూ ఉంటారు. పైన మంటలు అలా వెలుగుతూ ఉంటాయి, పైనుండి పడిపోతూ ఉంటాయి, అయినా కూడా వీళ్ళందరూ వెళుతూ ఉంటారు. ఎందుకు వెళతారు? ఈ జ్వాలాతోరణం కింద నుండి దూరి వెళ్ళినటువంటి వాడు యాతనా శరీరము అని ఒక శరీరం ఉంటుంది. అంటే మనిషి
ఇప్పుడు ఎనర్జీ అనేటువంటిది ఒక సూత్రం ఉంటుంది. ఎనర్జీ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. అంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక శక్తిని ఇంకో దానిగా మనం కన్వర్ట్ చేయొచ్చు. మనకి కరెంట్ వస్తుంది, దాన్ని మనం ఎలా కన్వర్ట్ చేసాం? ఫ్యాన్ కింద మార్చాము, లైట్ కింద మార్చాము, ఏసీ కింద మార్చాము, మిక్సీ, గ్రైండర్ ఇలా మార్చుకున్నాం. కానీ ఆ శక్తిని మనం ఎలా క్రియేట్ చేస్తాం? చేయలేం. మరి కరెంట్ ఎలా వచ్చిందంటే మళ్ళీ నీళ్ళ నుండి వచ్చింది, బొగ్గు నుండి వచ్చింది, ఇలా అనేక రకాలుగా శక్తి కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఈ మనిషి శరీరంలోంచి వెళ్ళిపోయినటువంటి శక్తి ఏమవుతుంది అంటే యాతనా శరీరాన్ని తీసుకుంటుంది. ఇది 11 రోజుల పాటు ప్రయాణం చేసి 12వ రోజున వాడికి నిర్దేశింపబడినటువంటి లోకాలను చేరుకుంటుంది. ఈ కాలమానంలో వాడికి 11 రోజులు ఈజ్ ఈక్వల్ టు మనకి 11 నెలలు. అందుకనే ప్రతీ నెల కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ వీడు ఏదైనా దానం చేస్తేనే వాడికి అన్నం పెడతారు, లేకపోతే ఏం పెట్టరు. నీ వాళ్ళు నీకేం పెట్టలేదురా, నీకు నేనేం పెట్టనంటాడు వాడు పైన. అందుకని ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ. వాళ్ళకి వాళ్ళ కాలమానం ప్రకారం మన కాలమానం ప్రకారం మ్యాచ్ అవుతూ ఉంటాయి. అందుకని సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధాది కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. మహాలయ పక్షాల్లో వాళ్ళందరూ భూమి మీదకి వస్తూ ఉంటారు. లేదు మహాలయ పక్షాల్లో వాళ్ళకి పైన ఓపెన్ అవుతూ ఉంటాయి. మన వాళ్ళు ఏమైనా పెట్టాడా లేదా అని చూస్తూ ఉంటాడు. పెట్టకపోతే ఏడుస్తాడు. ఆ ఏడ్చినటువంటి శాపాలే కదా పితృశాపాలు, మాతృశాపాలు, భ్రాతృశాపాలు, ఇవన్నీ జాతకాల్లో కనబడుతూ ఉంటాయి. పైన వాళ్ళు బాగాలేదు, నిజంగా అటువంటివి ఉంటాయా అని అనుకుంటూ ఉంటారు. మహాభారతం ప్రారంభంలో చెప్తాడు, వాలకిల్యులు అనేటువంటి మహర్షులు ఉంటారు. వాడు అందులో ఆ మహర్షుల తాలూకు సంతానం ఒక ఆయన ఉంటాడు. ఆ సంతానము ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నేను పెళ్లి చేసుకోను. ఆస్తికుడు అనేటువంటి మహర్షి యొక్క తండ్రి గారు అన్నమాట. ఆయన యొక్క పేరు కూడా ఉంటుంది. ఆస్తిక మహర్షి యొక్క తండ్రి గారి పేరు ఏదో ఉంటుంది. ఆయన పేరు చాలా వింతగా ఉంటుంది. పెళ్లి చేసుకోడు. కాదు 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 ఆయన పెళ్లి చేసుకోకపోతే ఈ వాళ్ళకిల్లి ఏడుస్తూ ఉంటారు. మా వంశంలో ఒకడు పుట్టాడరా, వాడంటూ పుట్టడానికి కారణమైన వాళ్ళం మేము కదా, కాబట్టి వాడు పుట్టినట్టే వాడు కూడా ఇంకొకళ్ళు పుట్టించాలి కదా. వాడు పుట్టించట్లేదు, వాడు మా యొక్క పితృ రుణాన్ని వాడు తీర్చుకోవట్లేదు. మనిషి 3 రుణాలు ఉంటాయి: దేవరుణం, పితృరుణం, ఋషి ఋణం. ఆ మూడింటిని వాడు తీర్చుకోవాలి. దేవరుణం అంటే వాడు చేసేటువంటి కార్యక్రమాలు, దేవతారాధన, వీటి. పితృరుణం ఎలా తీరుతుంది? సంతానం కలగడం. ఋషిప్రోక్తమైనటువంటి వాడు చేయడం ఋషి రుణం. ఇలా చేయట్లేదని చెప్పి వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇలా అన్నమాట. అందుకని ఈ యాతనా శరీరాన్ని పొందినటువంటి వాడు పైలోకాలకి వెళుతూ ఇవన్నీ అనుభవిస్తాడు. ఆ పైన సౌండ్లు వస్తూ ఉంటాయి. ఎంత చీకటిగా ఉంటుంది, యాతనా శరీరానికి ఏం కనబడదు కొంతసేపటి వరకు. అక్కడ ఈ కాలభైరవుడు వీడు చేసినటువంటి పాపాలకి వెనకాల తరుముతూ ఉంటాడు. భై 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 అని తరుముతూ ఉంటాడు. వీడు ఆ చీకట్లో ఏం కనబడదు, ఎటు పరిగెడుతున్నాడో తెలియదు, ఎలా పరిగెడుతున్నాడో తెలియదు. ఆ కాలభైరవుడు వీడు చేసినటువంటి పాపపుణ్యాలకి వాడు తరుముతూ ఉంటాడనమాట కాలభైరవుడు. ఆయన ఈ కాలభైరవుడు పెట్టేటువంటి భై అనేటువంటి రవం వినబడదు ఈ జ్వాలాతోరణం కింద నుండి వెళితే. చీకట్లో ఉండడు వాడు. అందుకని ఆ జ్వాలాతోరణం కింద నుండి వెళతారు. అక్కడ భై అన్న రవం అక్కడ కనబడుతుంది, కాలభైరవుడి యొక్క స్వరూపం. ఆయన ఏం చేశాడు? బ్రహ్మగారి శిరస్సును ఖండించాడు. మరి బ్రహ్మగారి శిరస్సును ఖండిస్తే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది కదా. ఆ గోరుకు అంటుకుపోయింది, ఆ కపాలం గోరుకు అంటుకుపోతే మరి ఆయన శివుడే, ఈ కపాలం ఎలా ఉండిపోయింది గోరుకి. అందరినీ అడుగుతున్నాడు, ఇదేంటి ఇది ఓడట్లేదేంటి, ఇది ఓడట్లేదేంటి అని అడుగుతున్నాడు. అడిగితే ఇది బ్రహ్మహత్యా పాతకం కదా, బ్రహ్మహత్యా పాతకం ఎలా పోతుంది? పోదు. ఇది పోయే మార్గం వెతుక్కో, కాపాలిక వ్రతాన్ని చేయని చెప్పి ఆయన్ని వదిలేస్తూ ఆయన శివుడి దగ్గరికి వెళ్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తారు, అందరి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి కూడా వెడతాడు ఈయన. ఓ మహానుభావ విష్ణుమూర్తి, నా చేతుకున్నటువంటి ఈ బ్రహ్మగారి యొక్క కపాలం పోవట్లేదు, ఏం చేయమంటావురని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి నమస్కారం చేసి చెప్తాడు, ఓ మహామాయ, శివుడువు నువ్వు, మహామాయను సృష్టించేటువంటి వాడివి నువ్వు, ఎంతోమంది బ్రహ్మల్ని పడగొట్టిన వాడివి నువ్వు, అంతమంది బ్రహ్మలు పడిపోయిన తర్వాత వాళ్ళ పుర్రెలు మాల కింద వేసుకున్నటువంటి వాడివి నువ్వు, నీకే బ్రహ్మహత్యా పాతకం ఉంటే మరి ఇన్ని బ్రహ్మల్ని పడగొట్టిన నీకు ఎంత పాపం ఉండాలి, నువ్వు మాయ చేస్తున్నావు, అయినా ఈ మూలకంగానైనా నిన్ను చూసే భాగ్యం మాకు కలిగిందని చెప్పి నమస్కారం చేసుకుని పక్కకి తప్పుకుంటాడు ఆయన. అప్పుడు
ఆకాశవాణి పలికింది. ఎంతటి బ్రహ్మహత్యా పాతకాన్నైనా పోగొట్టగలిగేటువంటి శక్తి కాశీక్షేత్రానికి ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళు అనేటువంటి మాటలు వినబడ్డాయి. ఎందుకు ఈయన వెళుతున్నాడు కాలభైరవుడు, వెనకాలే బ్రహ్మహత్యా పాతకం అనేటువంటి స్త్రీ నడుచుకుంటూ వెళుతోంది. పాపం ఆవిడ్ని చాలామంది అమ్మ నువ్వు ఆయన వెనకాల వెళ్ళకు తప్పుకో అని అన్నారట. అంటే అప్పుడు ఆవిడేమంది, మహానుభావుడు శివుడు అంతటి వాడు వెనకాల వెళ్ళే భాగ్యం నాకు వచ్చిందే, నేను ఎలా వెళ్ళిపోతానో ఆయన్ని అనుసరిస్తూనే వెళతానని వెళుతోంది. అప్పుడు ఇలా వెళుతూ ఉన్నటువంటి కాలభైరవుడు అనేక రకాలైనటువంటి తీర్థాల్లో స్నానం చేసి 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 కాశీ క్షేత్రంలోకి అడుగు పెట్టినటువంటి ప్రాంతంలోనే ఆయన చేతుకున్నటువంటి ఆ కపాలం ఊడిపోయి కింద పడిపోయింది. అంటే బ్రహ్మహత్యా పాతకం అక్కడితోటి పోయింది. కాశీలో ఆ కపాలం ఎక్కడ పడిందో అక్కడ కపాలమోచన కుండ్ అనేటువంటి కుండం ఏర్పడింది. ఎవడైతే ఆ కుండంలో స్నానం చేస్తాడో వాడికి బ్రహ్మహత్యా పాతకాలను సైతం పోగొట్టగలిగేటువంటి శక్తి ఆ కుండానికి ఉన్నది. ఆయన్నే వీళ్ళందరూ లోకల్గా లార్డ్ భైరవ్ అని పిలుస్తారు. లాట్ భైరవ్ అంటారు వీళ్ళు. అది నిజానికి కాలభైరవుడు మొట్టమొదటిగా కాశీలో అడుగుపెట్టిన ప్రాంతం లార్డ్ భైరవ్. కాశీక్షేత్రాన్ని నిరంతరం పరిరక్షించేటువంటి అష్టభైరవులందరూ కూడా రాత్రిపూట అక్కడ 8 మంది మీటింగ్ పెట్టుకుని కూర్చుని మాట్లాడుకుంటారు కాశీక్షేత్రం గురించి, వచ్చిన ప్రతి ఒక్కడి గురించి, మీ గురించి, నా గురించి, వీళ్ళ గురించి, అందరి గురించి మాట్లాడుకుంటారు. మన అష్టభైరవులకు వెళ్ళేటప్పుడు ఆ 8 మందికి ఉన్నటువంటి గద్దెలు ఉంటాయి. పలానా భైరవుడు ఇక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీరు ఇలా 8 మందికి సీట్లు వేసారనుకోండి, ఒక్కొక్కటి పేరు రాసి పెడతాం మనం పెద్ద పెద్ద విఐపీలకి, పలానా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, పలానా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలని. అలాగే ఈ లార్డ్ భైరవుని యొక్క దేవాలయం దగ్గర 8 గద్దెలు ఉంటాయి. 8 గద్దెలకి మధ్యలో సెంటర్లో ఈయన కూర్చుని ఉంటాడు మహానుభావుడు కాలభైరవుడు. మనం చూసేవే మెయిన్ కాలభైరవుడు అక్కడ మధ్యలో ఉంటాడు. చుట్టుపక్కల రురుశ్చండో అసితాంగశ్చ కపాలీ క్రోధనస్తథ ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణవు అనేటువంటి 8 మంది భైరవులు కూడా కూర్చుని ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి మాత్రం చేతనే ఈ శరీరాన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దోషాలు పోతాయి. కాబట్టి కాశీలో కాలభైరవుడికి ఉండేటువంటి శక్తి చాలా గొప్పది. కాలభైరవుడికి నచ్చలేదు, వాడిని పంపించేస్తాడు. కాలభైరవుడికి నచ్చాడు, వాడు అమెరికాలో ఉండి ఫ్లైట్ వేసుకుని తర్వాత రోజు కాశీ వచ్చేస్తాడు. ఆయన చేతిలోనే ఉంటుంది ఇదంతా. కాబట్టి అది కాలభైరవుని యొక్క ప్రాదుర్భావము. కాలభైరవుడు ఎప్పుడు మనకి అక్కడ శ్లోకం రాస్తాడు కాలభైరవుడు గురించి, సర్వజన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతి అని రాస్తాడు పైన. మీరు బహుశా కాలభైరవుడి గుడికి ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు చూడండి, దర్శనేన వినశ్యతి. కేవలం కాలభైరవుడిని చూస్తే ఈ శరీరాన్ని పట్టుకుని ఉన్నటువంటి పాపాలన్నీ గజగజ గజగజలాడిపోయి ఈ శరీరాన్ని వదులుకుని దాన్ని వదిలిపెట్టి పారిపోతాయి అన్నాడు. అంత రూపం అయింది. మనం ఆయన్ని చాలా విశేషమైనటువంటి రోజున దర్శించుకున్నాం. ఇది కాలభైరవుని యొక్క ప్రాదుర్భావం. ఇది ఎవడైతే కాశీక్షేత్రంలో వింటాడో వాడి జన్మ తరించిపోతుందని చెప్పారు. కాశీక్షేత్రంలో కూర్చుని కాలభైరవుడి యొక్క చరిత్ర చెప్పుకున్నటువంటి వాడికి మరణానంతరం యాతనా శరీరం పొందేటువంటి ఆ భైరవం అనేటువంటిది వినబడదు. వాడి శరీరం చాలా ప్రశాంతంగా వెళుతుంది. బతికి ఉన్నంత కాలము కూడా అపమృత్యు దోషాలు తొలగిపోయి వాడు సుఖ సంతోషాలతోటి ఉంటాడు అని చెప్పి స్వయాన కాశీఖండంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇవాళ మన అందరి అదృష్టం కాశీక్షేత్రంలో ఉండి కాలభైరవుడు గురించి తెలుసుకున్నాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి ఆయన దండపాణి. చాలామందికి దండపాణి గురించి తెలీదు. ఆయన ఎవరు, కాశీకి ఆయనకి సంబంధం ఏంటి, ఎందుకు నిన్న మనం దండపాణి గుడికి వెళ్ళాము, అగస్త్య మహర్షి అంతటి వ్యక్తి నేను కాశీని వదిలిపెట్టి రావడానికి కారణం నేను దండపాణిని పూజించలేదేమో అనేటువంటి ఆశ్చర్యాన్ని లేదా అనుమానాన్ని వెళ్ళగక్కుతాడు ఆయన. దండపాణి అనేటువంటి ఆయన గురించిన వృత్తాంతం కాశీఖండంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఒక యక్షుడు, రత్నభద్రుడు అనేటువంటి ఒక యక్షుడు ఉంటాడు. ఆయన చాలా విశేషమైనటువంటి ధనాన్ని, సంపదని అన్నిటినీ కూడా పొందినవాడు.
ఆయన కుమారుడు పూర్ణభద్రుడు అనేటువంటి మరొక యక్షుడు. ఈయన ఈయన యొక్క భార్య గారు వీరిద్దరూ కూడా ధర్మాత్ములు, దాన ధర్మాది క్రతువులు చేసిన వారు, చాలా విశేషమైనటువంటి పుణ్య దంపతులు. చాలా గొప్ప సిరి సంపదలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. సరే, సంతానం కావాలి అంటే మనం ఏం చేద్దామంటే కాశీక్షేత్రానికి వెళ్ళి పరమశివుడిని ధ్యానిద్దామని చెప్పి వారు కాశీక్షేత్రానికి వచ్చి ఒక లింగాన్ని స్థాపించి ఆ లింగానికి అభిషేకాదులు అవి చేసి పూజించడం ద్వారా వారికి ఒక సంతానం కలుగుతుంది. వారికి కలిగినటువంటి పుత్ర సంతానం యొక్క పేరు ఏంటంటే హరికేశుడు. ఈ హరికేశుడు అనేటువంటి ఆయన ఎలాంటి వాడు? పరమశివ భక్తుడు. మరి పరమశివుడి అనుగ్రహం వల్లే పుట్టినటువంటి వాడు కదా. ఆయన చిన్నతనం నుండి శివుడి యొక్క నామాన్ని తప్పితే ఇంకో మాటని వినేవాడు కాదు. ఆటలాడుకుంటూ ఉన్నప్పుడు తన యొక్క స్నేహితులందరినీ శివుడి యొక్క అష్టోత్తరాల్లో ఏవైతే నామాలు ఉన్నాయో ఆ నామాలతోటే పిలిచేవాడు. ఆడుకోవడం కూడా శివలింగాలని ఏర్పాటు చేస్తూ అనేక రకాలుగా ఆడుకుంటూ ఉండేవాడు. అంటే నిత్యము శివనామస్మరణే తప్పితే ఇంకేం ఉండేది కాదు. మరి చూస్తే వాళ్ళ నాన్నగారేమో పెద్ద యక్షుడు, మహానుభావుడు, వాళ్ళ గొప్ప వ్యాపారాలు అవి ఉన్నాయి. అన్ని కోట్ల వ్యాపార సంస్థలకి ఈయన ఒక్కడే వారసుడు. మరి వీడింత వైరాగ్యంగా ఉంటే ఆయన తండ్రి బాధపడతాడు కదా. ఒరే బాబు, మనం ఇంత సంపాదించుకున్నాం, నువ్వేమో చదువుకోవట్లేదు, డబ్బు సంపాదించే చదువులు ఏమైనా చదువుకో, ఎంతసేపు శివుడు శివుడు అంటావేంటి? శివుడు గొప్పవాడే, కానీ మనం బతకడానికి మనకు ఏదైనా అన్నం కావాలి కదా, మనకున్న సంపదను నువ్వు కాపాడుకోవాలి కదా, అందుకని నువ్వు ఇంకోటి ఏదైనా పనికొచ్చే పని చేయమని చెప్తాడు. ఇతను దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఏమవుతుంది? తండ్రి మందలిస్తాడు. మందలించినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే బాధపడి తండ్రిని తల్లిని వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తాడు, ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. అప్పటి వరకు చాలా అపురూపంగా పెరిగినటువంటి వాడు, కాలు కింద పెట్టి నడవడం ఎరగనటువంటి వాడు, గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వాడు. మరి అటువంటి వాడు బయటకు వచ్చేస్తే చాలా కష్టాలు పడతాడు కదా. చాలా చిన్న కుర్రాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు కదా, మనకి ఇప్పుడు ఏ దిక్కు లేదు, మనం కాశీకే పోదామని చెప్పి కాశీ వచ్చేస్తాడు. కాశీ వచ్చేసినటువంటి ఈ హరికేశుడు గొప్ప తపస్సు చేస్తాడు. ఎంత తపస్సు చేస్తాడు అంటే అతని శరీరంలో ఉండేటువంటి మొత్తం కండంతా కూడా కరిగిపోతుంది, ఎముకలోటి మిగులుతాయి. మనిషి బతుకున్నాడో లేదా అని తెలియడానికి ఆ పొట్ట కొంచెం ఆడుతూ ఉంటుంది అంతే, అంత మించినటువంటిది ఏమి ఉండదు శరీరంలో. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిరోజు కాశీలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మానవ శరీరాలతో తిరగచ్చు, లేదా వృద్ధ దంపతుల రూపంలో తిరగచ్చు, లేదా బ్రాహ్మణ వేషధారణలో తిరగచ్చు, లేదా ఇంకా ఇతరత్ర వేషధారణలో అయినా తిరగచ్చు. ప్రతిరోజు తిరుగుతారు. నిజంగా భక్తితో కాశీ వచ్చినటువంటి వాడికి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం కంపల్సరీగా కలుగుతుంది. కానీ వాళ్ళు వారే అని మనకి తెలియదు. వాళ్ళు మనకి అన్నం పెట్టచ్చు, ఈ సందులో ఇలా వెళ్ళిపోతున్నావు ఏంట్రా, ఇలా వెళ్ళాలని చెప్పచ్చు, లేదు ఈ తాడు కొనుక్కో అని చెప్పచ్చు, లేదు ఈ పుస్తకం తీసుకో అని చెప్పచ్చు. ఎలాగోలా వాళ్ళు సాయం చేస్తారు. ఎందుకంటే ఇదంతా వాళ్ళది. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఎవరుంటారు? మీరే ఉంటారు. మరి శివుడికి సంబంధించినటువంటి ఆనందవనంలో శివుడు పార్వతులే ఉంటారు. కాశీకి వచ్చిన ఎవ్వరూ బాధపడేలా వారు చెయ్యరు, ఆనందపడేలా చేస్తారు. ఆనందపడడం అంటే వాళ్ళ దృష్టిలో ఆనందంగా చేయడం. కాబట్టి ఈ హరికేశుడు వచ్చి తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి చూస్తుంది. చూసి మహానుభావ, వాడు చూస్తే అలా ఉన్నాడు నీ భక్తుడు, వాడిని ఏదో ఒకటి చెయ్యి అంటుంది. అప్పుడు ఆయన వృషభారూఢుడై ప్రతిరోజు సాయంత్రం ఏం చేస్తాడు? శివుడు ఐటినరీ ఏంటి? కైలాస పర్వతం మించి వృషభాన్ని ఎక్కి పార్వతీదేవితో కూడి మొట్టమొదటిగా కాలు శ్రీశైల పర్వతం మీద పెడతాడు. ఆయన పెట్టి శ్రీశైలాన్ని ఒక్కసారి చూస్తాడు. చూసి శ్రీశైల పర్వతం మించి కాశీకి వస్తాడు. ఆయన కాశీలో తిరుగుతూనే ఉంటాడు, రాత్రంతా అలా తిరుగుతూనే ఉంటాడు. ఆయన అలా వస్తూ ఉన్నప్పుడు ఈ హరికేశుడిని చూసి ఒక్కసారిగా తన యొక్క చేతితోటి అతని యొక్క హస్తమస్తకం అంటారే, హస్తమస్తక సంయోగం అంటారు, ఇలా నెత్తి మీద చెయ్యెడతాడు. ఆయన అప్పుడు ఆ చిన్ని కుర్రవాడు కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే ఆయన స్తోత్రం చేయడం మొదలు పెడతాడు. ఆ స్తోత్రం ఇందులో ఉంటుంది. చేసినప్పుడు శివుడు పొంగిపోయి మాట్లాడతాడు. ఓ హరికేశ, నువ్వు ఇవాల్టి నుండి కాశీలో దండనాయకుడవు. నీకు తోడుగా నా యొక్క గణాల్లో ఉండే వాళ్ళని ఇద్దరిని పంపుతున్నాను.
సంభ్రముడు విభ్రముడు అనేటువంటి వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. నువ్వు కాశీకి దండనాయకుడవు. నిన్ను పూజించిన తర్వాతే కాశీలో నన్ను పూజించాలి. నిన్ను పూజించకుండా కాశీలో నన్ను పూజించడానికి అవకాశం లేదు. ఎందుకు? భక్తుల్ని పూజిస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. స్వయంగా భగవంతుడిని మనం పూజించి భక్తుడిని మనం తిట్టినా, భక్తుడిని కొట్టినా భగవంతుడు సంతోషించడం. ఈ కాశీలో ప్రత్యేకించి పరమశివుడు పలికినటువంటి మాటలు ఈ దండపాణి గురించి నేను చెప్తాను, వినండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో.